క్రైస్తవ సమాజంలో విశేషమైన చరిత్ర కలిగిన కోట్లాది రూపాయలు విలువ చేసే విజయనగరం సిబిఎన్సి ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని వాటిని పరీక్షించుకోవాలని సిబిసిఎన్సి 71వ సర్వజనీన మహాసభ తీర్మానం చేసింది. కాన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ 71వ మహాసభ శనివారాల్లో 2 రోజుల పాటు విజయనగరం సిమ్స్ మెమోరియల్ బాప్టిస్టు చర్చిలో జరిగాయి. సిబిసిఎన్సి ప్రెసిడెంట్ ఎంఏ నాయుడు అధ్యక్షత వహించగా ట్రస్ట్ సిబిసిఎన్సి అసోసియేషన్ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్ జాన్, సెక్రటరీ డిపిఆర్పి కుమార్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మహాసభలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ కెనడా దేశం నుంచి 1874 మార్చి 12న కాకినాడలో అడుగుపెట్టిన సిబిఎం మిషన్ వారు సోంపేట మొదలు అవనిగడ్డ వరకు అనేక బాప్టిస్టు సంఘాలను స్థాపించి వాటి పేర అనేక రకమైన ఆస్తులను దారాదత్తం చేశారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సిబిఎంఏ ఆస్తులను సిబిసిఎన్సి సంస్థకు బదలాయించడం జరిగిందని పేర్కొన్నారు. ఉపాధ్యక్షులు ఝాన్సీ రాణి గారు, అలాగే ట్రస్ట్ చైర్మన్ ఆనందరావు రమేష్ గారు, అలాగే మోజెస్ గారు రాజాం నుంచి, అలాగే విశాఖపట్నం నుంచి జామి శరత్ గారు, అలాగే ముప్పిలి ఫీల్డ్ కౌన్సిల్ నుంచి వరమేష్ గారు, మరి చాలామంది వివిధ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా నిన్నటి దినాన్ని ఈరోజు దినాన్ని జనవరి 9, 10 తేదీల్లో 71వ కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ సర్వజనీన మహాసభ జనరల్ బాడీ మీటింగ్ మరి జరిగింది. ప్రభునంద్ ప్రియులారా, మరి 1875వ సంవత్సరంలో కెనడా బాప్టిస్ట్ మిషన్ అని ఒక ప్రత్యేకమైన సంస్థగా స్థాపించబడి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఈ యొక్క బాప్టిస్ట్ ఆస్తులన్నీ కూడా కెనడా వారు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఈ సిబిసిఎన్సి అన్న ఒక సంస్థకి కాకినాడలో రిజిస్టర్ కాబడిన రిజిస్ట్రేషన్ నెంబర్ 16/47/48తో ఉన్న సంస్థకి అప్పచెప్పడం జరిగింది. అది 1975లో మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ద్వారా ఓపీ 15/1974 ద్వారా ఈ ఆస్తులన్నీ సిబిసిఎన్సికి బదలాయించడం జరిగింది. విజయనగరంలో ఉన్న మా చర్చి పక్కన ఉన్న సిబిఎం స్కూల్ కానీ, బొబ్బిల్లో ఉన్న సిబిఎంఐ స్కూల్ కానీ, లేదా కాకినాడ, ఉయ్యూరు, చాలా ప్రాంతాల్లో పిఠాపురం సిఎంసి క్రిస్టియన్ మెడికల్ సెంటర్ కానీ, ఉయ్యూరులో ఉన్న ఐలో హాస్పిటల్